మూఢత్వాన్ని పెంపొందింపజేసుకుంటారు ద్వారా, మూఢత్వాన్ని పెంపొందింపజేసుకుంటారు ద్వారా. మీరు ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ, దేవునికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. దేవుడు అనే వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్, కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు పుష్కలంగా ఎవరో కనపడుతున్నాయి ఈ లోకంలో అంటే యేసుక్రీస్తు ప్రభు. కనుకనే జ్ఞానం ఏం చేశారంటే, ఎక్కడో తూర్పు దేశాన్ని ఉన్నవాళ్ళు బయలుదేరి యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో అధికారిగా ఉన్నటువంటి హేరోదుతో అంటున్నారు, యూదుల రాజుగా మేము ఆయనను, అది మేము ఆయనను పూజింపవచ్చునే. కాబట్టి మన ఆరాధనలో ఏముండాలనంటే పూజ ఉండాలి. మన ఆరాధనలు ఏముండాలా? పూజ ఉండాలి. గత రాత్రి నేను ఒక కొటేషన్ మీకు చూపించానండి, కీర్తన గ్రంథం ఉంటుంది. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తానండి. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 10-11 వచనం. యోహాను సువార్త 4:24. మొదటి యోహాను 4:24 చదువు. ఆ 2-4 వరకు చదువు. 2-4. చూడండి, యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ చెప్పుకొనునో. అర్థమైందా? యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ అయితే చెప్పుకొనునో, చెప్పుకొని ఒప్పుకొనునో అది. ఇప్పుడు ఈ జ్ఞానులు అనబడేటటువంటి వారు ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తున్నారు? హేరోదు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా ఆయన వాడెక్కడ, మేము ఆయనను అంటే హృదయమును బట్టి కదా నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానులు ఏం చెప్పారు అక్కడ వాళ్ళకి, హేరోదు రాజుకి? అందుకనే దేవుడి వాక్యంలో ఆ వార్త ఎప్పుడైతే వాళ్ళు విన్నారో, హేరోదు రాజును అతనితో కూడా ఉన్నవాడును యెరూషలేము నివాసులందరూ కలవరపడ్డారు అని రాయబడి ఉంది కదా. అంటే వారు కలవరపడడానికి గల కారణం ఏమనగా, ఆ ఆత్మ ఉన్నటువంటి దేవునిని వారు ఒప్పుకోవట్లేదు. ఆత్మ ఉన్న దేవునిని వారు ఒప్పుకోవట్లా. ఒప్పుకోవడానికి ఏవేవో అర్థం వస్తా ఉన్నాయి. నేను భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉన్నాను. కులం అడ్డం వస్తుందో, హోదా అడ్డం వస్తుందో, లేకపోతే గౌరవం ఏమన్నా అడ్డం వస్తుంది తెలియదు, కానీ ఒప్పుకోవట్లా. వాళ్ళు ఒప్పుకునేది ఏంటంటే ఆయన మాలమ్మాయి గొడవ ఆ దేవుని ఒప్పుకున్న వాడు ఎవరైతే ఉన్నారో వారి ఏమంటుంది వాక్యం 22:4 దాకా,
4వ అధ్యాయం 4 దాకా ఏమంటున్నారు? ఆ కుటుంబంలో అది దేవుని సంబంధమైనది. కాబట్టి ఆ దేవునికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు గల దేవుడు ఈ భూప్రపంచంలో ఎవరున్నారంటే యేసు ప్రభు వారు మాత్రమే. మీకు తెలుసు లేదు, ప్రపంచంలో మెజారిటీ దేశాలు క్రైస్తవ దేశాలు. ఆ తర్వాత స్థానంలో ఉన్నవి ఇస్లామిక్ కంట్రీస్. ఆ తర్వాత సింగిల్ ఒకటే ఈ భారతదేశం. దీనిలో ఎక్కువ ఎవరున్నారు అంటే హిందువులు ఉన్నారు. ఈ దేశంలో ఎవరున్నారు? హిందువులు ఉన్నారు. హిందువులు ఉన్నంత మాత్రాన ఇది హిందూ దేశమా? కాదు, ఇది భారతదేశం. అది భారతదేశంలో ఎక్కువ మెజారిటీ ముస్లింలు ఉంటే ఇస్లాం కంట్రీ అంటారు. అదే ఎక్కువ క్రిస్టియన్స్ ఉంటే క్రైస్తవ దేశం అంటారు. అదే కానీ అమెరికా ఉంది, దానిని క్రైస్తవ దేశం అంటారా? అందులో ఎందుకు క్రైస్తవ దేశం అని అంటున్నారు అంటే క్రిస్టియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రియమైన వాళ్ళ వారు యెరూషలేముకు వచ్చి చూడండి, వారు ప్రభువుని ఎలా తీసుకున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదవండి కీర్తన గ్రంథం 72:10-11 వచనం. కప్పం అంటే ఏంటి? కప్పం అంటే ఏంటి? కప్పం కాదు, కప్పం వేరు. వైద్య పరిభాషలో కప్పం అంటే కళ్యాణం. కప్పము అంటే పన్ను చెల్లిస్తారు. ఇప్పుడు ప్రభుత్వానికి మనం ఏం చెల్లిస్తున్నాం? పన్ను చెల్లిస్తున్నాం కదా. ఎందుకు ప్రభుత్వానికి మనం పన్ను చెల్లిస్తున్నాం అని అంటే ప్రభుత్వం మన మీద ఏర్పడి చేస్తూ ఉంది కనుక. ఇక్కడ ఈ సత్యాన్ని ఎవరు గ్రహించారు అంటే జ్ఞానులు గ్రహించారు, రాజులు గ్రహించారు. రాజులకే మనం పన్ను చెల్లించాలి కానీ రాజులందరూ కలిసి ఎవరికి పన్ను చెల్లిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు పన్ను చెల్లిస్తూ ఉన్నారని అంటే ఆయన ఎవరై ఉన్నారు? ఆయన ఏమై ఉన్నాడు? రాజులకు ప్రభులకు ప్రభు. మనం కల్పించుకున్నామే ఎంత బొమ్మలు అంతంత బొమ్మలు, ఆటికి కాదు పన్ను చెల్లిస్తుంది. సర్వ సృష్టికి సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభువుకు వారు పన్ను చెల్లిస్తున్నారు. పన్ను చెల్లించేవాళ్ళు ఎవరట? రాజులట. మనం రాజులకు పన్ను చెల్లిస్తుంటే రాజులే ఎవరికి చెల్లిస్తున్నారట? యేసు క్రీస్తు ప్రభు. కనుకనే ఆ యేసు క్రీస్తు ప్రభు అనే మాటలోనే ఉందండి. యేసు అనే మాట కన్నా క్రీస్తు అనే మాట కన్నా ప్రభు అనే మాట కన్నా అది అంతటికి విశ్వమంతటికి కూడా ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ. ఈ సత్యాన్ని మనం తెలుసుకోకుండా మరి గతంలో ఎవరెవరికో కప్పం చెల్లించాం, మనం కదా, ఎవరెవరికో కప్పం చెల్లించాం. అయితే ఇప్పుడు ఎవరికి మనం కప్పం చెల్లించాలా? యేసు క్రీస్తు ప్రభువుకి కప్పము చెల్లించాలి. అయితే వారు ఎలా ఆరాధించారు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. వారు ఎలా ఆయన ఆరాధించారు, ఆయనను వారు ఎలా పూజించాలనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రిస్మస్ అంటేనే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు పూజింపబడుతాయని అర్థం. క్రిస్మస్ అంటే ప్రియమైన వాళ్ళ
చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశింపబడుట అని అర్థం. అలాగే క్రిస్మస్ అంటే సమర్పణ అని అర్థం. క్రిస్మస్ అని అంటే మన కోసం క్రీస్తు ఈ లోకానికి అందించాడని అర్థం. ఈ విషయాలు నేను అవుట్లైన్ గా మాత్రమే చెప్తూ ఉన్నాను. వాటి గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. చూడండి, ఇందాక మీరు చదివారు కదా కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 10-11 వచనం. ఇప్పుడు మీరు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదవండి. 3 నుండి 6. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనము వరకు. జనముని వెలుగులకు అదే ఎవరమ్మా? కన్ను ఎత్తి చూడు, వీళ్ళందరూ కూడుకొని నువ్వేనయ్యా పూజారుడు, నీవేనయ్యా ఆరాధనకు యోగ్యుడు, నీవేనయ్యా చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రకాశింపజేయువాడు. ఈ భూ సంబంధమైన రాజులో తమ రాజ్య పరిపాలనలో ఉన్న ప్రజలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించలేరు. ఉదాహరణకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తెలియదు, నాకు తెలుసు. నేను పుట్టింది ఎప్పుడో తెలుసా? సంవత్సరం అవుతుంది. నేను పుట్టింది ఎప్పుడో తెలుసా? ఆగస్టు 15వ తారీఖు సోమవారం. 76 సంవత్సరాలు ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చింది కదా. ఈ 76 సంవత్సరాలు వ్యవధిలో మన బ్రతుకులు మారాయా? మన బ్రతుకులు మారాయా? మనకు అలుముకున్నటువంటి చీకటి ఏదైతే ఉందో అది పారిపోయిందా? లేక చీకటిలో మగ్గుతున్నటువంటి మనము వెలుగులోనికి రాగలిగామా? ఎవరి ద్వారా? ప్రభుత్వాల ద్వారా రాగలిగామా? మరి ఎవరి ద్వారా మనం వచ్చాము? యేసు క్రీస్తు ప్రభు ద్వారా, ఆయనను మనం కలిగి ఉండటం ద్వారా. లేకపోతే ఇంకా 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 మట్టి గోడలకు మెట్లు వేసే పనిలోనే మనం ఉండేవాడు. అర్థమైందా? మట్టి గోడలకు మెట్లు వేసే పనిలోనే మనం ఉండేవాడు. కానీ దేవుడు మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపించాడు. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వెంతంటే నువ్వెంత. మీకు ఈ మాట పదే చెప్పాలి. ఎందుకు నేను చెప్పాలంటే, సత్యాన్ని ఎక్కువగా ప్రకటించకపోతే అసత్యం ఎక్కువగా ప్రభావం ద్వారా అసత్యాన్ని సత్యంగా నమ్మే దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలోనికి మనం దిగజారిపోతాం. ఈ స్థలం ఈ జీవితానికి వెలుగులు నింపిన స్థలం అంటే ఈ స్థలం ఈ జీవితానికి, లేక మన జీవితాలకు, మన జీవితాలకే కాదండి, మన గ్రామంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలకు వెలుగులు నింపిన స్థలం అది. ఏ భాష గారికి చెబుతున్నాడని అనుకుంటారు కదా. ఆ రోజుల్లో నా దగ్గర రికార్డింగ్ చేయడానికి సరైనటువంటి
సదుపాయం లేదు, లేకపోతే ఆ రోజు నేను రికార్డింగ్ చేసేవాడు. ఒక వ్యక్తి, పెద్ద వ్యక్తి అండి, చాలా పెద్ద వ్యక్తి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి నాతో చాలాసేపు మాట్లాడి అన్నాడు, అయ్యా నన్ను విజయరత్నం అంటాడు. విజయరత్నం నేను ఇక్కడ చదువుకున్నాను అయ్యా అన్నాడు. నేను ఇక్కడ చదువుకున్నా. నాకు మైండ్ పోయిందండి. దీనికి ఏమని పేరు ఉందో తెలుసా? బడి కష్టం అని పేరు ఉన్నది. బడి కష్టం అని పేరు ఉంది. ఆ బడి ద్వారా నీ జీవితం చీకటిలో నుండి వెలుగులోకి మార్చబడినటువంటి స్థలం అండి. అందుకే యోహాను అంటాడు, ఏమంటాడు యోహాను సువార్తలో, ఆ వెలుగు లోకములోనికి వచ్చుచు అది ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. కనుకనే ఈనాడు మనము సమాజంలో అనేకులకు ధీటుగా కనబడుతున్నాము. ధీటుగా ఈ విషయంలో ఖచ్చితంగా నేను గర్విస్తానండి, ఖచ్చితంగా గర్విస్తాను. అంతే, ఆరాధించే వ్యక్తి ఎవరోదని తెలియక, పూజకు అర్హుడైనటువంటి వ్యక్తి ఎవరో తెలియక నేటి దినాలలో కూడా మనం సతమతం అవుతూ ఉన్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండేదో. కాబట్టి క్రిస్మస్ అనగా ఆరాధన అని అర్థం. క్రిస్మస్ అనగా పూజించుట అని అర్థం. క్రిస్మస్ అనగా చీకటిలో ఉన్న వారికి వెలుగు ప్రకాశింపబడుట అని అర్థం. మరొకటి క్రిస్మస్ అనగా సమర్పణ. ఇప్పుడు కీర్తన గ్రంథం 45వ అధ్యాయం చూడండి, 11, 12 వచనం చూడండి. లేఖనాలను చూడాలా. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 11, 12 వచనం. ఈ రాజు ప్రభు అనే మాటకు అర్థం నాకు చెప్పారు కదా. ఈ రాజు నీ ప్రభు. చూడండి, అతని యొక్క సౌందర్యమును నీ సౌందర్యమును కోరిన వాడు. సౌందర్యం అంటే ఏంటండి? తప్పలేదు. అలంకరణ. నువ్వు అలంకరణగా తయారయ్యావు. అలంకరణగా నువ్వు తయారయ్యావు. ఒకప్పుడు మనము ఈ బట్టలు వేసుకుంటే పైకి కింద చూసేవాళ్ళు. బైబిల్ మీరు బాగా ఆలోచన చేసుకుంటే మన బ్రతుకును 100% మార్చింది బైబిల్. మన బ్రతుకు 100% మారింది. ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. నువ్వు చక్కగా ఉండాలని కోరినటువంటి వాడండి ఈ రాజు. నువ్వేం చేయాలా? ఆయనకు నమస్కరించాలా. నువ్వెవరికి నమస్కరిస్తున్నావండి? నువ్వెవరికి నమస్కరిస్తున్నావు? నీ సౌందర్యాన్ని కోరిన వాడిగా, నువ్వు చిప్పిన వాటితోనే నువ్వు ఇంకా అట్లనే అట్టడుగులోనే ఉండాలని కోరుకున్న వాడిగా నువ్వు నమస్కరిస్తుంది. ఏం చేస్తున్నావు మనం? ఎప్పుడు ప్రజల మెప్పును కోరుకోవద్దండి. మనుషుల మెప్పు ఎప్పుడు పనికిరాదండి. నేను ఆంతర్యంగా కూడా మాట్లాడుతున్నా, మీకు అర్థమవుతుంది నాకైతే.
అయితే అయిందేందో అయిపోయింది. దేవ క్షమించు ప్రభు అని మనం ప్రభుకు ప్రార్థించి ప్రభు పాద పీఠము ఎదుట నిలబడి ఆయన కొరకు నువ్వు చేయాల్సింది ఏమిటో ఆయన చెప్తాడు. కనుకని ఇక్కడ వారు క్రిస్మస్ అంటేనే ప్రియా దేవుడిన సమర్పణ అని అర్థం. క్రిస్మస్ అంటేనే సమర్పణ. నీ రాజు ఈ రాజుని సౌందర్యమును కోరినవాడు అతనికి నువ్వు ఇంకా పాత బట్టలతోనే చింపిరి గుడ్డలతోనే చింపిరి జుట్టుతోనే ఉండాలనుకునేవాడు కాదేనా? ఒకప్పుడు మనం అలా ఉన్నాం. కానీ ఏమి ద్వారా మనము ఎలా తయారయ్యామండి? ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. ఇది వరకు లాగా నువ్వు ఉంటే వాడు అమ్మని కలుపుకుంటాడు నన్ను. ఏనా ఇది వరకు లాగా లేదు. కాబట్టి నువ్వెవరు అన్నాను. నేనేం చెప్పాలా? నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితిలో నువ్వు నీ స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి నా స్థితిని నేను మర్చిపోకుండా. చాలా మంది అంటారండి, మీరేం చేస్తారంటే నేను వ్యవసాయమే చేస్తా. నేను ఇదే చెప్తానండి, ఐఎమ్ ఏ ఫార్మర్. నేను వ్యవసాయకుడు మాస్టర్ అని చెప్పనండి. మీకు తెలుసో లేదో మాస్టర్ అంటే లోన్లు ఇవ్వడండి. లోన్లు ఇవ్వడానికి మాస్టర్గా వ్యవసాయకుడు అని చెప్తున్నాను అనుకుంటున్నారా? మీరు బ్యాంకింగ్లో కానీ ఎక్కడైనా కానీ ఒక లోన్కి అప్లై చేస్తే మాస్టర్ అంటే లోన్ ఇవ్వండి. ఎవరైనా కనుక్కోండి మీకు కావాలి. నేను ఒక వ్యవసాయకుడిని. నా చేను పిచ్చి మొక్కలు ఉంటే పీకేసేవాడిని. నా చేను గలీజ్గా ఉంటే మంచి చేనుగా మార్చేవాడిని నేను. సంఘము ఎప్పుడు కూడా సమాజంతో ముడిపడి ఉంటుందండి. సంఘము సమాజంతో ముడిపడి ఉంటుంది. నీ పొలం బాగుంటే నీ సమాజం బాగుంటుంది. అంటే దీని అర్థం నీ సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. కాబట్టి నువ్వేం చేయాలా? కంటిన్యూషన్ చేయాలి. వచ్చిన ఏం చేయాలా? అది ఎవరికి నమస్కరించాలా? ఈ సౌందర్యమును కోరిన వారికి నువ్వు నమస్కరించాలా. కాబట్టి ఇక్కడ కంటిన్యూషన్ చేయమా? వచన 12 దాకా. తూరు కుమార్తె బహుమానములతో వచ్చును, ప్రజలలో ధనవంతులు నీకు కానుకలు తెచ్చెదరు. చదవనమ్మా. ఇక్కడ ఇంకొక మాట, రాజు ఇంకా కొంచెం పైన నైవేద్యం తీసుకుని వచ్చును, జనములలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకు. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను బంగారం. అసలు ఏమి ఫీల్ అవుతామండి మనం? ఎంతగా రెచ్చిపోతామండి? ఐశ్వర్యవంతులు అంటే ధనికులు అనేవారు ఎవరి దయను కోరుకుంటున్నారు? ఒకసారి ఈ విషయాలన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళ
కాబట్టి మనం ఉప్పొంగిన అవసరం లేదండి, గర్వించిన అవసరం లేదండి. మనకున్నవన్నీ కూడా ఆయనమై ఉన్నవన్న విషయాన్ని మనము గ్రహించాలా. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అనగా సమర్పణ అని అర్థం. క్రిస్మస్ అనగా మన కోసం క్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఒకసారి యెషయా గ్రంథం 9:6 నుంచి చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయనకు రాజ్యభారం ఉన్నదండి. ఆయనకు మాత్రమే రాజ్యభారం ఉన్నది. ఈ లోకంలో ఏ ప్రభుత్వానికి కూడా ప్రజల పట్ల భారము లేదు. ఆయనకు మాత్రమే రాజ్యభారం ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, ఏ ఒక్కడు నశించిపోవుట, ఏ ఒక్కడు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద ఈయనకు ఎన్ని పేర్లు ఉన్నాయండి? లెక్క పెట్టండి. సమాధానకర్త, యెహోవా అధిపతి. ఈ లక్షణాలన్నీ కూడా ఆయనలో మరి పొంగిపోతున్నాయండి. ఈ లక్షణాలన్నీ కూడా సకల సమృద్ధిగా ఆయనలో ఉన్నాయి. అందుకే రాజులు ఏం చేస్తున్నారట, కప్పం చెల్లిస్తున్నారట. రాజు సైతమే వచ్చి ఆయన ఆరాధిస్తున్నారట. ప్రియా దేవుడులారా, క్రిస్మస్ అంటే ఇది ఆషామాషైనటువంటి లోకస్తులు చేసుకునే పండగలాంటి పండగని మీరు అనుకోవద్దు. భూలోకంలో మనుషులు తప్పించుకునే పండగల కంటే పండగలన్నిటికంటే డిఫరెంట్ అయినటువంటి పండగ క్రిస్మస్. కాబట్టి మనం ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తు పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలా, ఆయనను మనము ఆరాధించాలా, ఆయనను మనము పూజించాలా, ఆయన ద్వారా మనం చీకటిలో నుండి వెలుగులోకి వచ్చామని గ్రహించాలా. 4వది మనము సమర్పణ భావాన్ని కలిగి ఉండాలి. 5 ఆయనే స్వతహాగా ఈ లోకానికి వచ్చాడని నమ్మాలి. ఇదే క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తును ఆ రీతిగా ఎవరైతే కలిగి ఉంటారో అటు వారందరికీ ఆయన కృప తోడైంది నడిపించుగాక. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దయామయుడా, ప్రేమలిన మా తండ్రి, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రభు మీరిచ్చిన ఆ వాక్య వివరణను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, క్రిస్మస్ అనగా ఏమో అనే విషయాలు మేము తెలుసుకోగలిగాం. కృపగలిగిన తండ్రి, ఇప్పుడు వచ్చిన సంఘాన్ని ఈ క్రిస్మస్ పర్వదినాలు సంతోషభరితమైన ఆ సంతోషం మీకు సంతోషాన్ని కలిగించేది. ప్రభువా, మా ఆనందం మీకు ఆనందాన్ని కలిగించేది. మరి క్రిస్మస్ మా జీవితాలలో వెలుగులు నింపేదిగా ఈ క్రిస్మస్
క్రిస్మస్ చీకటిలో ఉన్న వారి యొక్క జీవితాలకు వెలుగును ప్రకాశింపజేసేది. ఈ క్రిస్మస్ మాకు సమర్పణ భావాన్ని కల్పించేది. ఈ క్రిస్మస్ ఆ దేవుడే మా మధ్యలో నివాసం ఉన్నారని, దిగవచ్చి ఉన్నారన్న విషయాన్ని గ్రహించురాదు. ఈ క్రిస్మస్ లో మేము పాల్గొన్న భాగ్యము కనపరచగలరని మనకు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పేరట అడిగి వేడుకొంచున్నాం.